అందరికీ నమస్కారం. ఆర్టీసీ బస్సులో ప్రమాదం మహిళ 2 భాగాలైంది. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామంది బస్సు ఎక్కగానే మొదట వాంతులు చేసుకుంటూ తల కిటికీలోంచి బయటికి పెట్టడం చాలామందికి అలవాటు. బస్సులు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కిటికీలోంచి గాలి పీలుస్తూ చాలామంది గాలిని ఆస్వాదిస్తూ ఉంటారు. మరికొందరు ఫోటో పిచ్చితో ఇంకా చాలామంది బస్సు ఎక్కగానే మొదట వాంతులు చేసుకుంటూ తల కిటికీలోంచి బయటికి పెట్టడం చాలామందికి అలవాటు. కర్ణాటకలోని మైసూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వాహనం కిటికీలో తల బయటకు పెట్టి వాంతు చేసుకునేందుకు ప్రయత్నించిన మహిళ తల తెగి రోడ్డుపై పడిపోయింది. ఆర్టీసీ బస్సులో నుంచి తల బయటకు పెట్టి వాంతులు చేసుకుంటున్న ఓ మహిళ తల తెగిపడింది. మైసూరు జిల్లాలోని నంజనగూడ తాలూకా సింధువలి గ్రామం వద్ద శనివారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే పేగూరు సమీపంలోని ఆలహల్లి గ్రామ నివాసి శివలింగమ్మ అనే మహిళ కర్ణాటక ఆర్టీసీ బస్సులో కుడివైపు కూర్చుని ఉంది. ఆమె బస్సులో వాంతు చేసుకోబోతూ తల బయటకు పెట్టింది. దీంతో తల బయటకు పెట్టడంతో పక్క నుంచి వెళ్తున్న లారీ ఢీకొట్టి కుడి చెయ్యి అదేవిధంగా తల అక్కడే తెగి నేల మీద పడ్డాయి. ఈ ప్రమాదంలో మరో ప్రయాణికురాలు కుడి చేతి కూడా ఫ్రాక్చర్ అయ్యింది. బంధువు నిశ్చితార్థం అనంతరం బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన శివలింగమ్మ ఈ ప్రమాదంలో జరిగింది. చూసారు ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.